గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆర్థిక సంక్షోభం. ఇప్పటివరకు ఏ పని చేస్తున్నా కలిసి రావట్లేదా? ఇప్పటివరకు ఎన్నో రకాలటువంటి మార్గాల్లో వేచి ఉన్నారా? ఎన్నో రకాల రంగాల్లో చూచి ఉన్నారా? ఇక ఎన్ని రకాలుగా చేసినా కూడా కలిసి రావట్లేదా? దీనికి కారణాలు ఏంటి? అసలు ఈ పరాభనామ సంవత్సరంలో కలిసి వచ్చేదానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఒక్కసారి మనం పరిశీలన చేసినట్టయితే కనుక వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి 2వ స్థానంలో చూసినట్టయితే కనుక గురువు ఉండటం, ఇటు చూసుకున్నట్టయితే కనుక 11వ స్థానంలో 12వ స్థానంలో రాహువు, అలానే శని భగవానుడు, శుక్రుడు, బుధుడు, ఇక రాహుతో పాటు ఇక్కడ మనకి రవి భగవానుడు కూడా, చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. ఇక మనకి చూసినట్టయితే కనుక ఈ శని శుక్రులు 11వ స్థానంలో కలిసి ఉండడం, రాహుతో పాటు బుధుడు కలిసి ఉండడం లాంటిది జరుగుతుంది. ఈ వచ్చేసి 11, 10వ స్థానాల్లో కనిపిస్తుంది. ఈ యొక్క గ్రహస్థితిని చూసిన దాని ప్రకారంగా ఇప్పటివరకు అంటే 2024, 25, 26 సంవత్సరం ఆరంభంలోనే అంటే మార్చి 19వ తారీఖు వరకు పడేటువంటి కష్టాలు, నిష్ఠూరాలు, ఇష్టాలు, సుఖాలు ఇవన్నీ కూడా మీకు ఆర్థిక సంక్షోభం నుంచి వెదజల్లేలాగా, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేలాగా చేసి ఉంటే కనుక అసలు ముఖ్యంగా అవి ఎందుకు వచ్చాయంటే కనుక మీ దాంట్లో ఏదైనా సరే శని యొక్క భగవాని అశుభ దృష్టి కానీ, వారి యొక్క దశ అంతర్దశలు కానీ, కేతువు యొక్క దశ అంతర్దశలు కానీ నడవడం వలన, లేదు అంటే కనుక మీకు చక్కని భార్య, చక్కని భర్త ఉన్నప్పుడు వేరే ఒక ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం ద్వారా, లేదు అంటే కనుక మీ గోచార ప్రకారంగా మీరు పుట్టిన తర్వాత మీ యొక్క జాతకంలో ఉండేటువంటి దోషాలకి పరిహారం చేసుకోకపోవడం వలన, అలానే ఎవరో తెలియనటువంటి మనతో మిత్రులుగా ఉండేటువంటి శత్రుత్వ సైతం ఉండడం వలన, ఆ శత్రువులు మన మీద చేయించేటువంటి చెడు క్రియల వలన ఇక ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడుతుంది. మరొకటి ఉంది, అది మనం నివసించేటువంటి వాస్తు, మనం ఉండేటువంటి గృహం, ఈ యొక్క సమస్య ఉన్నా కూడా మనకి ఆర్థికమైనటువంటి సంక్షోభం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక మనం ఎన్ని పనులు చేసినా ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే కనుక చెడు వ్యసనాలు, దానితో పాటు నరదిష్టి, నరఘోష, దానితో పాటు ఇంకా ఏమైనా పితృదోషాలు ఉన్నా కూడా మీకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చేలా కనబడుతూ ఉంటాయి. ఇక వృషభ రాశి వారికి ముఖ్యంగా చూసినట్టయితే కనుక శుక్రుని యొక్క అశుభ దృష్టి వలన, అలానే కేతువు యొక్క అశుభ దృష్టి వలన, బుధ ఒక అశుభ దృష్టి వల్ల కూడా ఆ సమయాల్లో మీకు ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇలాగా ఆర్థిక సంక్షోభాలు రావడానికి ఎన్నో రకాలైనటువంటి కారణాలు. ఇకపోతే ఈ మార్చి మాసంలో 2026 సంవత్సరంలో ఏర్పడేటువంటి యుగాది, ఈ పరాభనామ సంవత్సరం ఆరంభం నుంచి కూడా ఏప్రిల్ 17వ తారీఖు 2027 సంవత్సరం వరకు కూడా ఈ యొక్క సంక్షేమం సంబంధించినటువంటి విషయాలు, ఆర్థిక కుంభకోణం నుంచి వచ్చేటువంటి విషయాలు ఇక ఎలా ఉండబోతున్నాయి, ఏ రంగాల్లో ఉంటే అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, ఇక వృషభ రాశి వారు మనం ఆలోచించినట్టయితే ఏదైనా ఇండస్ట్రీలు స్థాపించడం కానీ, పార్ట్నర్షిప్ వ్యవహారాలు కానీ, వ్యాపారాలు కానీ మొదలు పెట్టకుండా ఉంటూ ఇంట్లో ఉన్నటువంటి భార్య భర్తల మధ్యనే పార్ట్నర్షిప్ ఉండేలాగా, అలానే మ్యూచువల్స్ కానీ, మరొకటి షేర్స్ కానీ ఇన్వెస్ట్ చేసుకుంటూ, మరొకటి బుక్ స్టాల్స్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ లాంటి వాటిలో వ్యాపారం సంస్థలుగా పెట్టుకోవచ్చు. అలానే కాలేజీలు, ఇన్స్టిట్యూట్స్, అలానే ఫారెన్ ఏజెన్సీస్, ఎక్స్పోర్టు, ఇంపోర్టు రంగాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక పంట భూములు పండించే దానిలో కూడా ఈ పరాభనామ సంవత్సరంలో వృషభ రాశి వారు కొంచెం మేర అయితే ప్రేమ చూపించవచ్చు. పంట భూములు పండించే దాంట్లో అయితే కనుక మిరప, మామిడి, పత్తి ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళేలాగా అది కనపడుతుంది. ఇంకా కూడా మీ మీద చెడు వ్యసనాలు కానీ, చెడు చూపు కానీ, ఇక మీ జాతకంలో కనుక శుక్రుని యొక్క దశాంతర్దశ కానీ, అలానే కేతు యొక్క దశాంతర్దశ కానీ నడుస్తుంది అంటే కనుక ఇంకా సంక్షోభం వచ్చింది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే పనికిరావు. ఇకపోతే మీకు ఏదైనా చెడు వ్యసనం, ఆ చెడు వ్యసనం వల్ల కూడా మీకు వ్యాపారాల్లో కలిసి రాదు.
అలానే ఈ ఒక పరాభనామ సంవత్సరంలో అయితే కనుక మీరు ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం, రైతులుగా చేసేటువంటి వ్యాపారం అయితే మాత్రము ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఇంకా అన్ని రకాల రంగాల్లో వృషభ రాశి వారికి ఒక మోస్తారు కలిసి రావాలి అనుకుంటే కనుక మీకు ఏ దశ అంతర్దశ కలిసి వచ్చేటువంటిది నడవకపోయినా ఎవరికి కూడా మీకు సంబంధించినటువంటి విషయాల్ని వ్యక్తపరచొద్దు. ఇక అన్ని రకాల రంగాల్లో కూడా వృషభ రాశి వారు ముఖ్యంగా ఆర్థిక రంగంలో నుంచి బయటపడాలి అనుకుంటే కనుక వాస్తును కూడా ఒకసారి పరిశీలన చేసుకొని దానికి తగ్గటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. రెండోది, మీకు మీరే పరిహారాలు చేసుకోవాలి కాబట్టి ఆ పరిహారాలు కూడా ఖచ్చితంగా మీరు నిర్వర్తించుకోవాలి. ఆ పరిహారాలు ఏమిటంటే కనుక మీరు ఏదైనా సరే కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ ఉంటే కనుక పసుపు తాడు 9 పోగులు తెల్లదారం వేసి దానికి ఒక పసుపు కొమ్ము కట్టేసి ఆ పసుపు కొమ్ముతో పాటు మనము అక్కడ ఏదైతే మామిడి తోరణంలాగా ఆ మామిడి ఆకులు తీసుకొని దారానికి కట్టాలి ఒక 11. ఆ దారాన్ని తీసుకొని వెళ్ళేసి అరటి చెట్టుకు కానీ కొబ్బరి చెట్టుకు కానీ గురువారం రోజున సాయంత్రం సమయంలో 4 లోపే గనక మీరు అక్కడ కట్టేసి ఆ పాదిలో ఒక 4 చెంబులు నీళ్లు పోసేసి అక్కడ దీపారాధన చేసుకోవాలి. ఇది ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు కూడా శివ భగవానుడికి అభిషేకం చేసినటువంటి ఈభూతి ధారణ కూడా మనము చేసుకున్నట్లయితే కనుక మీ లోపల ఉన్నటువంటి నెగిటివిటీయే కాదు, అన్ని రకాల శక్తులు అంటే నెగిటివ్ శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నరదిష్టి నరఘోష సహా మీకు పటాపంచలైపోయేసి ముందుకి ఏ రంగంలో అయినా సరే ముందు అడుగు వేయడానికి చాలా బాగుంటుంది. ఇక నిరుద్యోగులు సైతం కొత్తగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలి అనుకునే వారి సైతం కూడా ఈ పరాభనామ సంవత్సరంలో వృషభ రాశి వారు అయితే కనుక ఇనుము, ఇటుక, ఇసుక లాంటివి, పెయింట్ లాంటివి, రియల్ ఎస్టేట్ లాంటివి కూడా ఖచ్చితంగా చేసుకుంటే ముందుకు వచ్చేలాగైతే కనిపిస్తుంది. కాబట్టి అలాంటి రంగాల్లో అడుగు పెట్టేసి ఈ పరాభనామ సంవత్సరం మొత్తం కూడా మీదే అనేలా ఉంటుంది. ప్రయత్నం చేసి చూడొచ్చు. మీరు ఇంట్లో ఏదైనా ఇబ్బంది పడుతూ వాస్తు ప్రకారంగా బాగాలేదు, ఇంట్లో నక్షత్ర ప్రకారం బాగాలేదు, ఎవరు చేతబడి చేయించినారు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, అష్టదిబ్బందిగా ఉంది, ఇంట్లో అంత కీచులాడుకుంటున్నారు, పిల్లలకి ఎదుగుదల ఉండట్లేదు, ఏదో నరదిష్టి నరగోష్ఠ తగులుతోంది, ఎంత సంపాదించిన ఇంట్లో ఉండట్లేదు, దాంతోపాటు ఈ పిల్లలు చదువుకున్నది మర్చిపోతున్నారు, ఇంట్లో ఏదో నెగిటివిటీ కనిపిస్తూ ఉంది, బరకత ఉండట్లేదు, డబ్బులు ఉండట్లేదు అనుకుంటున్నారా? మీరందరికీ కూడా నా దగ్గర కొన్ని వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. అవి సరసమైన ధరల్లోనే మీకు లభ్యపడుతూ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే మీకు చెంతకై చేర్చేట సదవకాశాలు కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఒకటి ఏంటంటే కనుక ఇది ఒక లైట్, ఈ లైట్ ఉండిద్ది, ఇది ఎల్ఈడి బల్బు. ఈ ఎల్ఈడి బల్బు మీరు చాలా గమనించండి. ఎల్ఈడి బల్బు ఇట్లా ఉంటుందన్నమాట. ఇది ఏ హోలర్కైనా పెట్టుకోవచ్చు. ఎల్ఈడి బల్బుకి మంత్రం చేసి ఇచ్చేటువంటిది అనమాట. మీ ఇంట్లో ఇప్పుడు నేను ఏది సమస్యలు చెప్పానో ఆ సమస్యలు అన్నీ కూడా ఇలా చిటికలో వెళ్ళిపోతాయి. ఈ బల్బు మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా నా దగ్గరికి అందరూ వచ్చే అవసరం లేదు. ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఇంటి వాళ్ళ బాబులో ఇబ్బంది ఉందంటే సొంత ఇల్లైనా అద్దె ఇల్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ ఎల్ఈడి బల్బు పెట్టుకుంటే ఇంట్లో ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. దాంతోపాటు ఎవరికైనా ఆరోగ్యం బాగుండట్లేదా, ఎవరికైనా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదా, ఎవరికైనా ఆస్తమా ఉందా, లేదా బ్లాక్ పెయిన్ ఉందా, లేదంటే నరదిష్టి నరఘోష ఎక్కువ ఉందా, వ్యాపార సమస్యలు బాగాలేదా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదా, అయితే ఇది ఒక బౌల్ అనమాట. ఇది క్షుద్రానికి కాదు, మంత్రం చేసినటువంటిది. ఇది ఒక రాగి బౌల్. దీంట్లో మంత్రం చేసి మంత్రం లిఖించుండేది. క్షోణస్థిత్వి అని చెప్పేసి అని మంత్రం ఉంటుంది. ఈ క్షోణస్థిత్వి అనే మంత్రాన్ని మనం ప్రతినిత్యం జపం చేయలేం కాబట్టి దీనిలో లిఖించి పడుతుంది. ఈ యొక్క మంత్రాన్ని మనము జపం చేయలేకపోవడం వలన ఈ దీంట్లో వాటర్ పోసుకొని 10 నిమిషాల తర్వాత తాగాలి. ఇది తాగినందుకు ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి హీట్ అంతా కూడా ఇలా చిటికలు వెళ్ళిపోతుంది. మన సమస్యలన్నీ కూడా మనకుండే నరదిష్టి నరఘోష శత్రుపేడ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. ఇది ఒకటి మనకి సరసమైన ధరల్లోనే లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మీ చెంతకై చేర్చడం సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. ఇక దీంతోపాటు ఇది ఇంటికి అష్టదిబ్బంది చేసేలాగా శక్తి యంత్రం, లక్ష్మీ యంత్రం. ఈ లక్ష్మీ కటాక్షం కూడా మీ ఇంట్లో వస్తుంది. ఏదైనా చెడు క్రియలు మీ ఇంటికి రాకుండా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క యంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా
చేర్చేలాగా మనం అవకాశం ఉంటుంది కాబట్టి చేర్చేలా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఇదైతే మాత్రం మీకు ఉచితంగానే ఇస్తున్నాను. కేవలం మీ దగ్గరికి వచ్చేందుకు రుసుము మాత్రమే తప్పితే ఇది మాత్రం మీకు ఉచితంగానే ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే ఇది మంత్రం చేసిస్తున్నాను. ఈ యంత్రాలు ఇవ్వడం చాలా గొప్ప విషయము. ప్రతి ఇల్లు కూడా సుసపర్ణంగా చతుర్భుజంగా ఉండాలని చెప్పేసి అనే సంకల్పంతో చేస్తున్నాము. అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగిన ఒక సంకల్పంతో ఆలోచనతో చేసేటువంటి కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే కనుక ఈ యొక్క యంత్రాన్ని మీకు ఉచితంగానే అందజేస్తూ ఉన్నాము.